జై శ్రీరామ్ అండి. కేవలం 2 లక్షల పెట్టుబడితో నెలకు 2 లక్షల ఆదాయం రావచ్చా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక్క ఐడియాతోనే మీ జీవితం మారిపోవచ్చు. రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికి ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. 2 లక్షల పెట్టుబడితో నెలకు 2 లక్షలు సంపాదించుకోవడం సాధ్యమేనా అంటే సాధ్యమేనండి. ఏది చెప్పినంత ఈజీ కాదండి. దీనికైతే టైం పడుతుంది. మనం కొంచెం ఓపికతోన కష్టపడే వాళ్ళమైతే కంపల్సరీ సంపాదించుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిన పని, ఈ ప్లాన్కి మస్ట్ అండ్ షుడ్ కావాల్సినవి, మీకు ఓపెన్ ప్లేస్ ఉండాలి, అందులో వాటర్ ఫెసిలిటీ ఉండాలి, అదేవిధంగా మీ దగ్గర 2 లక్షలు ఉండాలి. మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. ముందుగా మీరు చేయాల్సిన పని, మీ దగ్గర ఉన్న ల్యాండ్లో గ్రాస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 10 మంచి హై క్వాలిటీ హెచ్ఎఫ్ దూడలను అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇవి మనకు లో కాస్ట్లోనే రావడం జరుగుతుంది. యావరేజ్గా ఒక మంచి హై క్వాలిటీ దూడ అయితే 20,000 పడుతుందండి. వీళ్ళ అడ్రస్ కూడా నేను ఇస్తాను, ఎక్కడ దొరుకుతాయని చెప్పి. ఇలా మనం 10 దూడలు అయితే మనం తెచ్చుకోవాలండి. 10 దూడలు కూడా మనకు యావరేజ్గా ఒకటి 20,000 పడుతుంది. 10 దూడలకు 2 లక్షలు అయితే ఖర్చు అవుతుందండి. వీటిని తెచ్చుకున్నాక ఆల్రెడీ మనం గ్రాస్ వేసి పెట్టుకున్నాం కాబట్టి వాటితోనే వీటికి ఎక్స్ట్రా ఫీడింగ్ ఏం అవసరం లేదండి. దానాలు గిన్నెలు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం టైం టు టైం డీవార్మింగ్ చేపించేసుకొని లివర్ టానిక్ దాపించుకుంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా అవి హెల్తీగా అయితే ఉండడం జరుగుతుందండి. ఇలా ఉండడం వల్ల అవి ప్రాపర్ టైంకి అయితే హీట్కి రావడం జరుగుతుందండి. ఒకసారి హీట్కి వచ్చినాక అన్నిటికీ సెమన్ వేపించుకొని కట్టిపించుకున్నట్టయితే సెమన్ వేపించినప్పటి నుంచి 9 మంత్స్ తర్వాత సక్సెస్ఫుల్ అయితే డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయండి. ఒక రోజుకు యావరేజ్గా 15 నుంచి 24 లీటర్ల వరకు అయితే పాలు ఇస్తాయండి. మనం ఒక 15 లీటర్లు పాలు పెట్టుకున్నా సరే 15 లీటర్లు ఇంటూ 45 రూపీస్, 675 రూపాయలండి ఒక ఆవు మీద మనకు వచ్చే అమౌంట్. ఇది ఒక రోజుకండి. నెలకు సుమారుగా ఒక ఆవు మీద మనం అయితే 20,000 సంపాదించడం జరుగుతుందండి. ఇదే విధంగా మీ దగ్గర ఉన్న 10 దూడలు ఈనినట్టయితే మీరు యావరేజ్గా ఒక మంత్కు 2 లక్షలు అయితే సంపాదిస్తారండి. దీంట్లో ఖర్చులు తీసేసినా మీకు 1,00,000 రూపాయలు అయితే మిగులుతాయండి. దీనికోసం మీరు ముఖ్యంగా చేయవలసింది బ్రీడ్ సెలెక్షన్ అండి. వాటి ఏజ్ కూడా మనకు 16 మంత్స్ ఎబోవ్ ఉండాలండి. వాటి మదర్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి మనకు మినిమం 18 లీటర్స్ నుంచి 24 లీటర్స్ మధ్యలో అయితే ఉండాలండి. ఈ ఐడియాని ఫాలో అవుతూ ఇప్పటికే ఎంతో మంది రైతులు అయితే సక్సెస్ అయితే అవ్వడం జరిగిందండి. అలా సక్సెస్ అయిన వాళ్ళలో మీరు కూడా ఒకరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ ప్లాన్ సక్సెస్ కావాలంటే మీకు యానిమల్స్ మీద అవగాహన ఉండాలి, బ్రీడ్ సెలెక్షన్ రావాలి. ఇవన్నీ వస్తేనే మీరు ఈ ప్లాన్లో సక్సెస్ అవ్వచ్చు. అయినా సరే నో ప్రాబ్లం అండి. మనకు హరీష్ గారు అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పటికైనా ఎంతో మందికి అయితే దూడలు ఇప్పించడం జరిగిందండి. ప్రజెంట్ హరీష్ గారి దగ్గర అయితే 10 హెచ్ఎఫ్ దూడలు అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు వీడియోలో క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయని చెప్పి. వీటికి ఇండివిజువల్గా కూడా నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఒక్కొక్క దూడకు, అవి కూడా చూడండి. ఇవి వచ్చేసి మనకు అన్ని కూడా 18 మంత్స్ ఎబో ఏజ్ కలిగినాయండి. వీటి మదర్ మిల్కింగ్ కెపాసిటీ కూడా 16 లీటర్స్ నుంచి 32 లీటర్స్ వరకు అయితే మదర్ మిల్కింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయని చెప్పి హరీష్ గారు అయితే మనకు చెప్పడం జరిగిందండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఎప్పుడైనా మనం బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 100% ప్యూర్ బ్రీడ్కి అయితే వెళ్ళొద్దండి. మినిమం అది 70% ప్యూర్ ఉండి తర్వాత 30% క్రాస్ అయితే ఉండాలండి. అలా అయితేనే మనకు అవి హెల్తీగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటుందండి. మన దగ్గర ఉన్న వాతావరణానికి అయితే తట్టుకొని నిలబడే శక్తి కలిగి ఉంటాయి. వాటికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ ఉండడం వల్ల మన దగ్గర వచ్చే చిన్న చిన్న రోగాలకు కూడా తట్టుకుంటాయండి. ప్రజెంట్ హరీష్ గారి దగ్గర అయితే మొత్తం 10 హెచ్ఎఫ్ దూడలు ఉన్నాయండి. వీటికి మొత్తానికి కలిపి 2 లక్షలు అయితే ప్రైస్ చెప్పడం జరిగింది. కానీ కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఫిక్స్ ప్రైస్ అయితే కాదని చెప్పారు. ప్రజెంట్ ఇవి వచ్చేసి మనకు వడ్డిచెర్ల గ్రామం, లింగాల గన్పూర్, జనగాం జిల్లాలో అయితే అవైలబుల్ ఉన్నాయండి తెలంగాణలో. మీలో ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ చెక్ చేసినా మీకు ఫుల్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ ఐడియా పైన మీ ఒపీనియన్ కామెంట్ చేసి అయితే చెప్పగలరు. ఇలాంటి ఐడియా వర్కౌట్ అవుతుందా కాదని చెప్పి మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. తోటి రైతులకైతే ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు చూస్తున్న ప్రతి దూడ కూడా అండి 70% హెచ్ఎఫ్, 30% జెర్సీ క్రాస్ అయితే రావడం జరుగుతుందండి. మీరు చూసుకోవచ్చు, క్వాలిటీ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. అదేవిధంగా కొన్నిటికి కొమ్ములు ఉండవండి. కొమ్ములు లేనంత మాత్రాన అది జెర్సీ క్రాస్ లేదని కాదు, దానికి కూడా జెర్సీ క్రాస్ ఉంటుంది. ఈ దూడలన్నిటికి కూడా డివార్మేషన్ అయితే చేయించడం జరిగిందండి. అందుకని ఇంత హెల్తీగా అయితే ఉండడం జరిగింది. ముఖ్య గమనికండి, ఇవి డెలివరీ అయ్యే టైం కల్లా మీరు పాలు పిండడం నేర్చుకోవాలి. మార్కెట్లో మిల్క్ ప్రైస్ ఏం నడుస్తుంది, మనకు మిల్క్ బయర్స్ ఎంతమంది ఉన్నారు, డెలివరీ అయినాక వీటికి ఎటువంటి మెడిసిన్ వాడాలి, ఏ విధంగా ఫీడింగ్ ఇవ్వాలనే అంశాల మీద నేర్చుకోండి. ఇవన్నీ మీకు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ స్పందనను లైక్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.